డి10 విజేతగా రాజు హాజరై సందడి చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రాజు తన కెరియర్‌కి సంబంధించి ఎన్నో విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాల్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వర్ష రాజు ప్రేమ గురించి ప్రశ్నించడంతో ఆయన ఏకంగా తన బ్రేకప్ స్టోరీనే బయటపెట్టేశారు. రాజు జీవితంలోకి రాణి ఎప్పుడు రాబోతున్నట్టు వర్ష ప్రశ్నించడంతో రాజు జీవితంలో రాణి లేదని, ఇకపై రాదని ఆయన సమాధానం ఇవ్వడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అయితే ఆయన గత 3 సంవత్సరాలుగా ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారని, ఆ అమ్మాయి తన సొంతమని భావించారు కానీ తనని దూరం చేసి వెళ్ళిపోయిందంటూ బ్రేకప్ స్టోరీ బయటపెట్టేశారు. నిజానికి మా ఇద్దరి మధ్య బ్రేకప్ జరగడానికి గల కారణం ఇద్దరికీ మెచ్యూరిటీ లేకపోవడమే అని తెలిపారు. ఆ అమ్మాయిని తాను చాలా ప్రేమించానని, ఎంత ప్రేమించానంటే తాను లేకపోతే ఊపిరి కూడా పీల్చుకోలేనంతగా తనని ఇష్టపడ్డానని, కానీ ఇద్దరికీ బ్రేకప్ జరిగిందంటూ తన బ్రేకప్ స్టోరీ తెలిపారు. అయితే ఆ అమ్మాయి ఎవరు ఏంటనే విషయాలు మాత్రం వెల్లడించలేదు. ఈ విషయాలు తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం కావాల్సిందే. ఇటీవల కాలంలో అబ్బాయిలు తాగుతున్నారంటే ఖచ్చితంగా బ్రేకప్ స్టోరీ అయుంటుందని ఆ అమ్మాయిని గుర్తు చేసుకొని తాగుతున్నారు. తన్నే తలుచుకుని ఏడుస్తున్నారని అర్థం అంటూ రాజు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన టీ20 గురించి మాట్లాడారు. అదేవిధంగా తన ఫ్యామిలీ గురించి, తన కెరియర్ గురించి తెలిపారు. ఇక తన కెరియర్ కోసం రాజు పడిన ఇబ్బందుల గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడారని ప్రోమో చూస్తేనే తెలుస్తోంది. ఇక రాజు డాన్స్‌పై ఎంతో మక్కువతో ఢీ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఇలా డి10 విజేతగా నిలిచి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది తమలో ఉన్న ప్రతిభను బయటపడుతూ వేదికపై అద్భుతమైన పెర్ఫార్మన్స్‌లు ఇస్తూ సినిమాల్లో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న స్టార్ కొరియోగ్రాఫర్స్ సైతం ఢీ వేదికపై సక్సెస్ అందుకున్న వారే అని చెప్పాలి.